హాయ్. పొద్దునైతే ఊరు వెళ్ళాను. కోట్ ల్యాండ్ సెటిల్మెంట్ అవుతలేదు నాది. దాని మీద నేను దగ్గర దగ్గర 10 రోజుల నుంచి తిరుగుతున్నాను. ఇవాళ ఎస్ఐ గారు లేరు, హైదరాబాద్ వెళ్ళారంటే మళ్ళీ వెనక్కి వస్తున్నాను. మొన్న అంత 10 దగ్గర నెల నుంచి తిరుగుతున్నాను. అలాగే తిరుగుతున్నాను. మనది అంటే వస్తుంది. చిన్నప్పటి నుంచి నేను కష్టపడి కట్టుకున్నాను. తల్లిదండ్రులు అయితే నాకు లేరు. కష్టపడి కట్టుకున్నాను చిన్నప్పుడు 12 సంవత్సరాలు. నాకు అప్పుడు తమ్ముళ్ళిద్దరిని చెల్లిని చదివించుకుంటా కష్టపడి కట్టించుకున్న ఇల్లు ఆక్రమించుకున్నారు అక్కడ. ఆ పని మీద నేను తిరుగుతున్నాను. 3 సెంట్లు, అది 3 సెంట్లు. ఆ పని మీద తిరుగుతున్నాను. అలాగే పొలం కూడా గొడవల్లోనే ఉంది. ఎదరవాళ్ళు కౌలుకు చేసుకొని ఇవ్వట్లేదు మాకు. అది 2010 దాకా కౌలు ఇచ్చారు, అది ఇవ్వట్లేదు. ఈ ల్యాండ్ కూడా లాగేసుకున్నారు. అందు గురించి వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళు ఉండలేదు, వాళ్ళది కాదు అన్నట్టుగా అబద్ధాలు ఆడుతున్నారు. ఆ గ్రామంలో వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకంటే మా పొలం ఉంది అక్కడ, 37 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం గురించి అక్కడికి వెళ్తే నా పొలం అని నేను అందరికి పైనుంచి వచ్చిన ఆఫీసర్లు అందరికీ చెప్తాను కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. నా ల్యాండ్ లాగేసుకున్నారు, నా పొలం లాగేసుకున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతుంటే సమాధానం లేదు. అప్పుడు చిన్నపిల్లలం కదా, ఎందుకని అడుగుతాకి లేరు. మా వెనక ముందు ఎవరు లేరు. అమ్మమ్మ ఒక్కతే, నా కన్న తండ్రి లేరు, ఎవ్వరూ లేరు. తోబుట్టులు, చిన్నోళ్ళు, అందరూ చిన్నోళ్ళమే. ఎవరు అడుగుతారు సార్? మాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. నా ఫ్రెండ్ లాయరు, నా ఫ్రెండ్ని పట్టుకున్నాను ఇప్పుడు. నా ఫ్రెండ్ ఏది చేసినా నా ఫ్రెండే చెయ్యాలి. ఇప్పుడు ఏదైనా నువ్వే చెయ్యాలమ్మా అన్నాను. నేను చేస్తానమ్మా అన్నారు. మరి నా ఫ్రెండ్కి చెప్పిన ఎస్ఐ గారు లేరు. సెటిల్మెంట్కి వెళ్దామంటే ఎస్ఐ గారు లేరు. 10 రోజుల నుంచి ఇలాగే తిరుగుతున్నాను. ఎస్ఐ గారు అంతకుముందు వైజాగ్ వెళ్ళారు. తర్వాత చేద్దామమ్మా అన్నారు. మళ్ళీ వచ్చేసాం. మళ్ళీ వాళ్ళు వెళ్ళాం. ఇవాళ అయితే హైదరాబాద్ వెళ్ళారంట ఏదో కేసు పని మీద. అది వచ్చాక చూద్దామమ్మా, కంగారు పడకు అన్నారు. ఆయన దయ్య, దేవుడి సిద్ధం. ఏదైనా దేవుడి సిద్ధమేనండి. ఏదైనా దేవుడి నిర్ణయమే. ఎవరిని అన్యాయం చేయకుండా ఉంటే మనకు దొరికేది కూడా దొరుకుతుందండి. లాస్ట్లో వెళ్ళినా మనకు దొరుకుతుంది. ఎవరిని అన్యాయం చేయొద్దు. నాకు ఇక్కడైతే వర్షం పడుతుంది, చాలా పెద్ద వర్షం. చాలా పెద్ద వర్షం అంటే ఏం కాదు, వర్షం అలా పడుతుంది. జంగారెడ్డిగూడెం స్టార్టింగ్ వర్షం, మా గోపాలపురం దాకా వర్షం. మా ఊరు కూడా ఉంటుంది. మా ఊరు చిట్యాల దగ్గర వర్షమే ఉంటుంది. ఇలాగా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఒక 20 ఇల్లు దాటి మా ఇంటికి వెళ్ళాలి. అది ఉంటాను. బాయ్ 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 బాయ్.